నమస్తే. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి. విశాఖ రైల్వే జోన్కి కూడా ఒక శుభవార్త వచ్చింది. అది ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి అన్నీ కూడా మంచి రోజులు. ప్రతిరోజు ఏదో ఒక శుభవార్త వింటూ వస్తున్నాం. అయితే విశాఖ రైల్వే జోన్ గురించి కూడా ఒక శుభవార్త అయితే వెలువడింది. అదేంటి, దాని గురించి ఏం చెప్తారు? మీరు టాపిక్ ఎందుకు తీసుకున్నారో కానీ అది కరెక్ట్గా, ఎందుకంటే అంతకు ముందర ఏ మంత్రిని కదిలిచ్చినా బూతులే మాట్లాడేవాడు, సబ్జెక్టు గురించి చెప్పేవాడు కాదు. ఎవరైనా పర్యాటక శాఖ మంత్రి, పర్యాటకంలో ఏం జరుగుతున్నది ఏంటి అది చెప్పాలి కదా, బూతులు. పౌర సరఫరాల శాఖ మంత్రి, ఆయన డిపార్ట్మెంట్లో ఆయన ఏం జరుగుతుంది ఏంటి చెప్పాలి కదా, బూతులు. అసలు ఈ విధంగా ఐటీ మంత్రి ఒక అతను ఉండేవాడు. అతను ఆ సబ్జెక్టు గురించి అది ఏం తెలియదు. అట్లాగే జలవనరుల శాఖ మంత్రి ఉండేవాడు. ఆ బూతులు చెప్పటమే కాకుండా చేసేవాడు. ఈ తరహాలో ఆ మంత్రులందరినీ చూసిన తర్వాత ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఈ మంత్రులందరూ బయటకు వస్తే సబ్జెక్టు మాట్లాడతారు. ఇప్పుడు అంతకు ముందర పౌర సరఫరాల శాఖ మంత్రి ఎవరు అని అడిగితే ఎవరు చెప్పలేరు. ఇప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎవరు ఆంధ్రప్రదేశ్కి అంటే నాదెళ్ల మనోహర్ అని చెప్తారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు? జగన్ టైంలో పంచాయతీరాజ్ శాఖ ఎవరు నిర్వహించారు చెప్పండి? సమస్య లేదు, వాడెవడో కూడా తెలియదు, మనకి వాళ్ళకే తెలియదు. ఇప్పుడు టక్కని చెప్పేస్తారు పవన్ కళ్యాణ్ అండి అని చెప్తారు. విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే కొంచెం బొత్స సత్యనారాయణ అని, ఆయన కూడా ఎట్లా పాపులర్ అంటే ఆయన చెప్పేది ఎవరికి అర్థం కాదు. కాబట్టి రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య ఎందుకు పెరుగుతున్నది అంటే చదువుకున్న వాళ్ళు పెరుగుతున్నారు అందుకని. అంటే ఇది అతనికి ఉన్న నాలెడ్జ్ గురించి చెప్పటమే తప్ప అతని మాటని ఎక్కిరించడం కాదు. చదువుకున్న వాళ్ళు పెరుగుతున్నారు కాబట్టి నిరుద్యోగం పెరుగుతున్నది అని చెప్పే మంత్రి ఎట్లా అవుతాడు? అందులోనూ ఎడ్యుకేషన్ మంత్రి ఎట్లా అవుతాడు? ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో మొత్తం అంతా కూడా ప్రతి మంత్రి, డిప్యూటీ సీఎం అందరూ కూడా వర్క్ మోడ్లోనే ఉన్నారు. 24 గంటలు పని మీదే ధ్యాస. ఎట్లా చేయాలి, ఏం చేయాలి. మనం చూస్తున్నాం కదా, కొత్త కొత్త కంపెనీలు అన్నీ ఎగబడి వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు ఈ రైల్వే జోన్ విషయానికి వస్తే ఇది విభజన హామీలలో ప్రధానమైనది. విశాఖపట్నాన్ని రైల్వే జోన్ చేయాలి. రైల్వే జోన్ చేయాలి అంటే నేను ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి సంతోషపడుతూ కొంచెం నవ్వుతూ చెప్తున్నా. ఇదే విషయాన్ని మీరు ఒక సంవత్సరం కిందట అడిగున్నట్టయితే ఏడుస్తూ చెప్పేవాడిని. ఎందుకు అంటే అక్కడ విశాఖపట్నంలో కొంత రైల్వే ల్యాండ్ని స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నది. ఎంత? 56 ఎకరాలు. 56 ఎకరాల రైల్వే ల్యాండ్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నది. అంటే పబ్లిక్ పర్పస్ కోసం. దానికి ప్రత్యామ్నాయంగా భూమి ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు ఆ భూమి ఇవ్వలేదండి. రైల్వే జోన్ పెడతామయ్యా, మేము అక్కడ ఆఫీస్ కడతామయ్యా, ఫండ్స్ రెడీగా ఉన్నాయ్యా, మాకు మా ల్యాండ్ మాకు ఇచ్చేయి, మేము రైల్వే జోన్ అక్కడ పెడతాము, ఆఫీస్ పెడతాము. రైల్వే జోన్ పెడితే మాకేంటి ఉపయోగం? మాకేమన్నా కమిషన్ వస్తుందా? రాదు కదా. దానివల్ల ఏంటి ఉపయోగం అని రైల్వే జోన్కి ల్యాండ్ ఇవ్వలేదు. ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలన. అందుకని రైల్వే జోన్ విశాఖపట్నానికి రైల్వే జోన్ రాలేదు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఒక 5-6 సార్లు లెటర్ రాశారు రాష్ట్ర ప్రభుత్వానికి, ల్యాండ్ ఇవ్వండి అయ్యా, ల్యాండ్ ఇవ్వలేదు. ఈ రోజున మొత్తం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చేసిన తర్వాత
ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయో చూసుకొని వాటిని ఫుల్ఫిల్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సమయంలో కేంద్రం గ్రాంట్గా ఇచ్చేవి తెచ్చుకొని ఇక్కడ పప్పు బెల్లాల్లాగా తినేశారు తప్ప కేంద్రం ఇచ్చేదానికి మ్యాచింగ్ గ్రాంట్ వెయ్యాలి అంటే దాని జోలికి వెళ్ళేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి. అంటే 70 రూపాయలు కేంద్రం ఇచ్చి 30 రూపాయలు ఇస్తే, అంటే 30 రూపాయలు రాష్ట్రం ఇస్తే 70 కేంద్రం రిలీజ్ చేస్తుంది. ఈ 30 లేవు ఇక్కడ, అందుకని డబ్బులు ఇచ్చేవాడు కాదు. ఆ విధంగా కేంద్ర ప్రాయోజిత పథకాలు చాలా మురిగిపోయేవి, అసలు వచ్చేవి కాదు. కేంద్ర ప్రభుత్వము 100% గ్రాంట్ అంటే ఇచ్చేయి అని చెప్పి తీసుకునేవాళ్ళు. కొన్ని స్కీమ్స్కి ఎట్లా ఉంటుందంటే రాష్ట్ర ప్రభుత్వం 10 రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం 90 రూపాయలు ఇస్తుంది. అవి కూడా అటువంటివి కూడా 10 రూపాయలు ఇచ్చే దిక్కు కూడా లేకుండా అటువంటి స్కీమ్స్ అన్నీ జగన్మోహన్ రెడ్డి వదిలేశాడు. ఇది 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఇప్పుడు ఏంటి అంటే మీరు 30% మీరు పెట్టుకోండి, మేము 70% పెట్టుకుంటాము అని కేంద్రం ఏదన్నా ప్రపోజల్ ఇచ్చిందనుకో, దీనికి సంవత్సరం దాకా ఎందుకు, మేము 35% ఇస్తాము, మీరు 65% ఇమ్మీడియట్గా ఇచ్చేయండి, ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అంటున్న గవర్నమెంట్ వచ్చినది ఇక్కడ. అంటే ప్రోయాక్టివ్ గవర్నమెంట్ అంటారు దీన్ని. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని బూతుల గవర్నమెంట్ అంటారు. ఇది ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్న పని. ఇది రాష్ట్రం ఎందుకు వస్తున్నాయి, పరిశ్రమలు ఎందుకు వస్తున్నాయి, కొత్త స్కీములు ఎందుకు వస్తున్నాయి, అన్నీ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అమరావతి ఎందుకు శరవేగంతో పరుగు పెడుతున్నది, ఎందుకు పోలవరం ఆల్రెడీ డయాఫ్రమ్ వాళ్ళు ఎప్పుడు దెబ్బతిందండి 2020లో, ఇప్పటి వరకు అసలు అక్కడ చలనమే లేదు. ఇప్పుడు నిపుణుల కమిటీ వచ్చింది, రిపోర్ట్ ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది, వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు. అంటే ప్రోయాక్టివ్ గవర్నమెంట్ అంటే ఈ విధంగా ఉంటుంది. మంత్రులు వెళ్తున్నారు, క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు, ఏం కావాలో ముఖ్యమంత్రికి చెప్తున్నారు, ముఖ్యమంత్రి వాటిని శాంక్షన్ చేస్తున్నాడు. ఈ విధంగా ఒక చైన్ రియాక్షన్, డెవలప్మెంట్ చైన్ రియాక్షన్ ఆంధ్రప్రదేశ్లో ఫాస్ట్గా జరుగుతున్నది. ఈ రోజున విశాఖపట్నం రైల్వే జోన్ రావటం, అక్కడ స్టార్ట్ కావటం, దీనివల్ల ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. రైల్వే ఆఫీసర్లు వాళ్ళు వేరియస్ ప్లేసుల నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినా కానీ అక్కడ స్టాఫ్ రిక్రూట్మెంట్ ఉంటుంది, దాని మీద ఆధారపడి బతికే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అన్ని రకాలుగా అసలు విశాఖపట్నం రైల్వే జోన్ కావాలి అని చెప్పి ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు కదా. 10 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన పని ఏంటి, చేసింది ఏంటి? ఈ రోజున చంద్రబాబు నాయుడు వచ్చి వాటన్నిటికీ మొత్తం అన్నీ ఒక గ్రీన్ కార్పెట్ పరిచి వాటన్నిటినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందుకనే కేంద్ర మంత్రి కూడా చాలా చాలా ఆనందంగా చెప్పాడు. ఆయన పాపం చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు, మీరు ల్యాండ్ ఇవ్వండి పెడతాము. అశ్విన్ వైష్ణవ్ చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు, మరి ల్యాండ్ ఇవ్వండి పెడతాం ల్యాండ్ ఇవ్వండి పెడతాం అని. జగన్మోహన్ రెడ్డి ఇవ్వలే. ఇప్పుడు ఇటువంటి ప్రాజెక్టులు కూడా అన్నీ రాబోతున్నాయి. మొత్తం అదొక్కటే కాదు, రకరకాలు మనం చూసాం. శ్రీ సిటీలో మొత్తం జపాన్ కంపెనీలు అప్పుడు వచ్చి ఫౌండేషన్ వేసిపోయినాయి, ఆ తర్వాత మొత్తం ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి రీస్టార్ట్ చేస్తున్నారు, యూనిట్లు పెంచుతున్నారు, కొత్త యూనిట్లు స్టార్ట్ అవుతూ ఉన్నాయి, కొత్త పరిశ్రమలు స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి. ఇది డైరెక్ట్గా మొత్తం రాష్ట్రానికి మేలు చేసే అంశాలు ఇటువంటివన్నీ కూడా. ఏదైతే జనరేట్ చేస్తాయో, ఎకానమీని వైబ్రెంట్గా మారుస్తాయో అటువంటివన్నీ ముందర ప్రయారిటీ బేసిస్ మీద టేకప్ చేసి ఈ స్కీములన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తున్నది. అందులో భాగంగానే చిరకాల వాంఛ విశాఖపట్నం రైల్వే జోన్ కూడా
వచ్చేసింది. రైల్వే జోన్ కార్యకలాపాలు అక్కడ స్టార్ట్ అయిపోతాయి. అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ అవి కూడా స్టార్ట్ అయిపోతాయి. స్టార్ట్ అయిపోతే విభజన హామీల్లో ప్రధానమైన డిమాండ్ని నెరవేర్చినట్టు అవుతుంది. అయితే గతంలో చూసుకుంటే మనకి 56 ఎకరాలు వైసీపీ గవర్నమెంట్ ఇవ్వలేకపోయింది. కానీ వాళ్ళ పార్టీ ఆఫీసుకి సంబంధించి కొన్ని 100 ఎకరాలు మాత్రం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క చోట వాళ్ళు బిల్డింగ్స్ కట్టుకోవడం కానీ ఇవన్నీ చూస్తున్నాం. ఎందుకు ఇవ్వలేకపోయింది అనేది ఒకటైతే, ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇది వాళ్ళు తెచ్చుకున్నటువంటి యొక్క కంపెనీలు కాదు, ఏవి కాదు అని చెప్పి మాట్లాడుతూ వస్తుంది. మేము మా హయాంలో మేము ఎంఓయూ చేసుకునే మాత్రం వీళ్ళు ఇప్పుడు రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు అంటూ మీరు ఇందాక చెప్పినటువంటి ఒక ఐటీ మంత్రి కావచ్చు, అండ్ ఇంకొక 2-3 సంవత్సరాలు మేము తీసుకొచ్చినటువంటి కంపెనీలకే రిబ్బన్ కటింగ్ చేసుకోవడానికి టైం సరిపోతుందని అంటున్నారు. అయితే వీళ్ళు ఏదైతే ల్యాండ్ ఇవ్వకుండా కేంద్ర రైల్వే శాఖకు చెప్పినటువంటి దాంట్లో ఆయన ఇందాక మీరు అన్నట్టు అశ్విన్ వైష్ణవ్ గారు కూడా చెప్పారు, మాకు పూర్తిగా కేంద్రం సంబంధించి మేము అడిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మాకు చాలా సానుకూలంగా ఉంది అని అనడం చాలా క్లియర్గా చూస్తున్నాం. ఖచ్చితంగా కూటమి గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తున్నట్టే చూడాలిగా. అన్నీ ఇప్పుడు మీరు పరిశ్రమలు వచ్చినాయి అన్నాడు కదా, ఆ డైకాన్ వాళ్ళు ఏం చెప్పారో ఒకసారి ఆ గుడివాడ అమర్నాథ్ని ఒకసారి వింటే తెలుస్తుంది. మేము చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడని తెలుసుకొని వచ్చామని చెప్పారు. అట్లా ప్రతి కంపెనీ కూడా ఐషూజీ కావచ్చు, ఇసుజీ వాళ్ళందరూ కూడా మేము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడని తెలుసుకొని మేము వచ్చాము అని చెప్తున్నారు. ప్లస్ వీటిని ఈ గుడివాడ అమర్నాథ్ వీళ్ళ బాస్ జగన్మోహన్ రెడ్డి కాదు చేసింది, అప్పుడు తెచ్చింది కూడా చంద్రబాబు నాయుడే. అవి మొత్తం పైప్ లైన్లోకి వచ్చి వాటిని ప్రారంభోత్సవం చేశాడు. ఒక 9 పెద్ద కంపెనీలకి శంకుస్థాపన చేశాడు. ఇంకా ఒక 5-6 కంపెనీలతోటి ఎంఓయూలు చేసుకున్నారు. అంటే ఇట్లా ఈ తరహాలో మొత్తం అంతా కూడా అసలు రాయలసీమ మొత్తం కూడా ఒక ఇండస్ట్రియల్ హబ్గా మారబోతున్నది. మొత్తం ఈ తరహా అభివృద్ధి అంటే ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి రాకపోయి ఉన్నట్టయితే, అంటే బ్రేక్ కాకుండా ఉన్నట్టయితే, చంద్రబాబు పాలన బ్రేక్ కాకుండా ఉన్నట్టయితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఎక్కువ జీడిపి కాంట్రిబ్యూషన్ ఇచ్చే రాష్ట్రంగా మారి ఉండేది. దేశం మొత్తంలో రాష్ట్రాలు ఇచ్చే జీడిపి మీదే కదా దేశ జీడిపి ఆధారపడి ఉండేది. మొత్తం అన్ని స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ జీడిపి షేర్ ఎక్కువ ఉండేది. ఈ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి తాను దక్కించుకున్న ఒక్క ఛాన్స్ తోటి సర్వనాశనం చేశాడు. ఏం పర్వాలేదు, బెటర్ దాన్ ఎవర్. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు చేస్తున్న పని ఈ గ్రోత్ యాక్సెలరేషన్ చాలా అద్భుతంగా జరుగుతున్నది. మామూలుగా కొన్ని విషయాల్లో ఆయన ఆచితూచి అడుగు వేస్తాడని అందరూ అనుకుంటున్నారు. ఆయన చెప్తూనే ఉన్నాడు 95 చంద్రబాబుని మళ్ళీ చూస్తారు అని. ఆ 95 చంద్రబాబు నాయుడిని చూపిస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఇంత ఫాస్ట్గా ఇన్ని కంపెనీలు, ఇంత పారిశ్రామిక ప్రగతి ఇవన్నీ రావటం, కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా, అంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు కదా ఆంధ్రప్రదేశ్ మొత్తం 5 సంవత్సరాల్లో సర్వనాశనం అయిపోయిందన్న విషయం తెలుసు కదా. అందుకని వాళ్ళు కూడా సానుభూతితోటి ఉన్నారు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ మొత్తం తెలుగుదేశము ఇదంతా కూటమి కాబట్టి కేంద్రం సహాయం చేస్తుంది అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ అన్యాయం అయిపోయింది కాబట్టి సానుభూతితోటి కేంద్రం సహాయం చేస్తున్నది. ఇది రాజకీయ అవసరాల కోసం కాదు చేస్తున్నది. ఇది ఆంధ్రప్రదేశ్ అన్యాయం అయిపోయింది, అట్టడుగు స్థానంలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఈ రాష్ట్రాన్ని కూడా మనం పైకి తీసుకురాకపోతే మొత్తం దేశం మొత్తం మీద ఎఫెక్ట్ పడుతుంది అన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇతోధికంగా సహాయం చేస్తూ ఉన్నారు. అంతకుముందు కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి సమయంలో కూడా పోలవరం కన్స్ట్రక్షన్కి డబ్బులు ఇచ్చారు, R&R ప్యాకేజీకి డబ్బులు ఇచ్చారు. ఎన్నిసార్లు అప్పులు అయినా సరే ఇచ్చారు. అప్పులే కాదు, R&R ప్యాకేజీకి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఏం చేశాడో లెక్కలు తీస్తూ ఉంటే
జగన్మోహన్ రెడ్డి వచ్చి ఫైళ్ళు తగలబెట్టిస్తున్నాడు. R&R ప్యాకేజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఏమైనాయి అని లెక్కలు తీద్దాము అనుకుంటూ ఉంటే ఫైళ్ళు తగలబడుతూ ఉన్నాయి. ఇది గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగింది. ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా మన కళ్ళ ముందరే కనపడుతూ ఉన్నది. అంతా కూడా మొత్తం ఈ విశాఖపట్నం రైల్వే జోన్, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడండి, విశాఖపట్నాన్ని రాజధాని చేస్తా అన్నాడు కదా. విశాఖపట్నానికి కావాల్సింది ఏంటి? రైల్వే జోన్ కావాలి, భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ కావాలి. భోగాపురం ఎయిర్పోర్ట్కి డెడ్ లైన్ పెట్టి చంద్రబాబు నాయుడు ఒకసారి వెళ్ళాడు, విజిట్ చేసి 2026 జూన్ 20వ తారీఖు ఏదో డేట్ చెప్పి, ఆ డేట్కి నేను వచ్చి ఇనాగరేట్ చేస్తా, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ వేసుకోండి అని చెప్పాడు. అంటే ఆ రోజున ఇనాగరేషన్ అని డేట్ ఫిక్స్ చేసుకొని అక్కడి నుంచి ఏమేం చేయాలి మొత్తం హైవేస్కి మొత్తం కనెక్టివిటీతో సహా కంప్లీట్ అయిపోవాలి అని చెప్పి టార్గెట్ ఫిక్స్ చేసి వచ్చాడు. ఒక 2-3 రోజుల కిందట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పాడు, ముఖ్యమంత్రి గారు పెట్టిన డెడ్ లైన్ కన్నా ముందే భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేస్తామని చెప్పాడు. అంటే ఏంటి దాని అర్థం ఏంటి అంటే గ్రోత్, యాక్సిలరేటెడ్ గ్రోత్ని మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిపోయి రైల్వే జోన్ వచ్చేసి విశాఖపట్నం మొత్తం పర్యాటక రంగంలో అభివృద్ధి చెందితే, అక్కడ ఆల్రెడీ ఐటీ హబ్ అక్కడ ఆల్రెడీ ఉంది, ఆ ఐటీ హబ్లోకి మళ్ళీ అన్ని కంపెనీలు వచ్చేస్తే విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర మిగిలిన జిల్లాలు, మిగిలిన ప్రాంతాలన్నీ కూడా ఏ విధంగా అభివృద్ధి చెందుతాయో చూడండి, ఒక్కసారి ఊహించుకోండి. అంటే మొత్తం ఉత్తరాంధ్ర, వెనుకబడిన ఉత్తరాంధ్ర మొత్తం కూడా అభివృద్ధి బాటలో పయనించడానికి మొత్తం గ్రౌండ్ ప్రిపేర్ అవుతూ ఉన్నది. ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలు దగ్గర నుంచి గమనిస్తూ ఉన్నారు. అందుకనే ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక బ్యాడ్ ఎలిమెంట్ని వదిలించుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఈ 70 రోజుల్లోనే ఎన్నో రకాల అభివృద్ధి కావచ్చు, మీరు అన్నట్టు గ్రోత్ యాక్సలరేషన్ మనం చాలా కళ్ళకు కన్నుబట్టేట్టుగా కనిపిస్తుంది. సో ఖచ్చితంగా 5 ఏళ్ళలో ఎలాంటి పెను మార్పులు వస్తాయనేది అందరూ కూడా ఊహించుకుంటున్నారు. చూద్దాం, అంతా మంచి జరగాలి. నమస్తే. నమస్కారం అండి.